సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్ ఈరోజు వచ్చేసి అసలు ఒక బ్రో అయితే కామెంట్ చేశాడనమాట. NS 200 అలాగే NS 400 అనుకుంటా. NS 400 నెక్స్ట్ డ్యూక్ 200 అలాగే MT-15 ఈ మూడిట్లో ఏది బెస్ట్ బ్రో, నువ్వు ఏది బెస్ట్ అనుకుంటున్నావు, అసలు నువ్వు తీసుకోవడానికి MT-15 తీసుకోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి అయితే ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేశాడనమాట. చాలా థ్యాంక్ యూ బ్రో, నీకు నేను చేసే ప్రతి వీడియోకి నువ్వైతే కామెంట్ చేస్తున్నావు, నేనైతే ప్రతి కామెంట్ చదువుతున్నాను. కాకపోతే కొన్ని వీడియోలు నువ్వు కావాలనుకున్నవైతే నేను చేయలేదు, బట్ గుర్తున్నాయి. లాస్ట్ టైం క్రాష్ గార్డ్ ఇచ్చి బండికి అని చెప్పా, బట్ అయితే అది ఏమైతే నాకు అవ్వలేదు. సో అది కూడా చేద్దాం. సో ఇక్కడ ఎండ కొంచెం ఎక్కువ ఉంది ఈ టైం. సో నేను MT-15 తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మైలేజ్ అనమాట. సో మైలేజ్లో కానీ లుక్స్లో కానీ MT-15 అయితే నాకైతే చాలా నచ్చింది. సో NS 400 అప్పుడప్పుడే ఇంకా రాలేదు, నేను తీసుకునేటప్పుడు NS 400 అయితే ఇంకా దిగలేదు. 200 ఉంది, బట్ హెడ్ లైట్ అది చేంజ్ చేసాడు అనమాట ఆ టైంలోనే. బట్ నాకైతే అంత క్రేజ్ అనిపించలేదు, ఆ హెడ్ లైట్ మార్చడం వల్ల నాకైతే నచ్చలేదు అనమాట NS 200. దానివల్ల అయితే నేను NS 200కి వెళ్ళలేదు. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూక్ 200కి ఎందుకు వెళ్ళలేదంటే మైలేజ్ పరంగా చూసుకుంటే డ్యూక్ 200 చాలా తక్కువ మైలేజ్ ఇస్తుంది MT కంటే. అలాగే ప్రైస్ కూడా MT కంటే కొంచెం ఎక్కువే, ఒక 10-15,000 అయితే ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అయితే నేను దానికైతే ప్రిఫర్ చేయలేకపోయాను. నెక్స్ట్ R15కి వెళ్దాం అనుకున్నాను, బట్ R15లో నాకు రెడ్ కలర్ అయితే బాగా నచ్చింది. బట్ ఆ టైంలో రెడ్ కలర్ లేకపోవడం వల్ల నేనైతే ఇంకా MTకి అయితే షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో నేను MT తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మైలేజ్, లుక్స్, ఈ రెండిట్లో MT-15 అయితే ఇచ్చి పడేస్తుంది. ఆ టైంలో 1 year బ్యాక్ అయితే నాకైతే MT-15 క్రేజ్ అప్పుడు చాలా బాగుంది, బట్ బ్లాక్కి బాగా డిమాండ్ ఎక్కువ ఉంది, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో అందరూ బ్లాక్ తీసుకున్నారు, నేను బ్లాక్ తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్. బట్ ఏంటంటే రొటీన్గా అదే కలర్ ఏం తీసుకుంటానని చెప్పేసి బ్లాక్ పక్కకి తోసేసి నేనైతే కైన్ స్టార్మ్కి అయితే వెళ్ళాను అనమాట. సో నువ్వు చెప్పినట్టు ఇప్పుడైతే ఆ కలర్ ఉందో లేదో నాకు కరెక్ట్గా తెలియదు, బట్ ఆ కలర్లోనే కొంచెం మాడిఫై వచ్చింది బైక్. సో అదైతే ఉందనుకుంటున్నాను. పోనీ ఆ కలర్లో లేకపోతే మాత్రం నువ్వు గ్రీన్ ట్రై చేయి, ఎందుకంటే అందరూ బ్లాక్ వైటే ట్రై చేస్తారు, కొత్తగా వచ్చిన కలర్లు ఎక్కువ మంది ట్రై చేయరు. కాకపోతే ఆ కలర్లో మనం తీసుకుంటే అది కొంచెం వెరైటీగా కనిపిస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఈ 3 బలలో లుక్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. సో NS 400లోనే లుక్స్ బాగుంటాయి, డ్యూక్ 200లోనే లుక్స్ బాగుంటాయి, MT-15లోనే లుక్స్ బాగుంటాయి. సో దేంట్లోనే మనం లుక్స్కి అయితే మనం కంపేర్ చేయలేం, ఎందుకంటే దేని స్టైల్ దాందే. సో పవర్ బట్టి, నెక్స్ట్ మనకిచ్చే మైలేజ్ బట్టి, దీన్ని బట్టి అయితే బండి కంపేర్ చేసుకొని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి MT-15లో మైలేజ్ బాగుంటుంది, పవర్ టార్క్ బాగుంటుంది, బట్ టాప్ అండ్ స్పీడ్ వచ్చేసి కొంచెం ఒక 130 దాకా అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఆయిల్ కూల్డ్ ఇంజిన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఇస్తున్నాడు. అన్నీ కూడా ఇప్పుడు వచ్చే బళ్ళు అన్నింటిలో లిక్విడ్ కూల్డ్ ఇంజినే ఇస్తున్నాడు. సో డిస్ప్లే అన్నీ కూడా బాగుంటాయి. సో అవి కూడా యావరేజ్ అన్నింటిలో ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన ఈ సెగ్మెంట్ బళ్ళల్లో అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. సో దాని నుంచి డ్యూక్ 200కి వెళ్తే లుక్స్ పరంగా బాగుంటుంది, బట్ మైలేజ్ పరంగా చాలా మనం బాగా అయితే పెట్రోల్ అయితే గట్టి కొట్టాలన్నమాట, అప్పుడే మనకైతే డ్యూక్ 200 అయితే మనం మెయింటైన్ చేయగలం. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైనా గిడ్డ ఏమైనా సరే మనకి భారీ బిల్ అయితే వేస్తారనమాట డ్యూక్ షోరూమ్ వాళ్ళు. సో సర్వీసింగ్ అది కూడా బాగానే ఉంటుందని అయితే విన్నాను డ్యూక్. బట్ MT అయితే నాకు నచ్చింది సర్వీసింగ్. బండి తీసుకున్నాక తెలిసింది, అది తీసుకోకముందు అయితే తెలియలేదు కాబట్టి చెప్పలేను. కానీ MT-15 తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు సర్వీసింగ్లో అంటే తెగించాల్సిందే, మరి అంత దరిద్రంగా ఉంటుంది సర్వీసింగ్ అయితే నాకు అసలు నచ్చలేదు MT-15లో, ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూక్ 200లో సర్వీసింగ్ బాగుంటుంది అన్నారు, బట్ మైలేజ్ కొంచెం తక్కువ వస్తుంది, లుక్స్ అయితే క్రేజీ కిరాకు ఉంటాయి. నెక్స్ట్ టాప్ అండ్ స్పీడ్ వచ్చేసి మనకు చాలా బాగుంటుంది. నేను టాప్ అండ్ స్పీడ్ చూడలేదు, బట్ మ్యాక్సిమం 140 దాటి వస్తుంది అనుకుంటున్నాను. సో అదనమాట దానిలో ఉన్న ఆ 1500 చేంజ్కి కొంచెం టార్క్ అది బాగానే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన NS 400. సో NS 400cc బండిలో మైలేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మాకు మైలేజ్ తక్కువ వచ్చినా పర్లేదు, పవర్ ఎక్కువ ఉండాలనుకుంటే మాత్రం మీరు NS 400కి వెళ్ళండి. సో లుక్స్లో మాత్రం మీరు దేని గురించి అయినా ఆలోచించకండి, ఏ బండి తీసుకున్నా దాని లుక్ దానిదే, దాని క్రేజ్ దానిదే అనమాట.
సో ఈ 3 బళ్ళు కంపారిజన్ ఇదన్నమాట. సో MT-15లో వచ్చేసి మైలేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ లుక్స్ కూడా బాగుంటాయి. ఆ టైంలో అది క్రేజ్ ఎక్కువ ఉంది. సో అదైతే నేను తీసుకున్నాను. సో ప్రస్తుతానికి వచ్చేసి ఏ బండి బెస్ట్ అని నన్ను అడిగితే, మీకు మైలేజ్ కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మేము బాగా తిరుగుతాం అనుకుంటే MTకి వెళ్ళిపోండి. బట్ సర్వీసింగ్ అయితే బాగోదు MTలో. మాకు మైలేజ్ తక్కువ వచ్చినా పర్లేదు, మేము మెయింటైన్ చేసుకోగలం అనుకుంటే డ్యూక్ 200 కానీ లేదా NS 400 కానీ వెళ్ళిపోండి. సో కొంచెం క్రేజీ లుక్స్ కావాలనుకుంటే NS 400కి వెళ్ళండి. మినిమం లుక్స్ ఉండి మేము మాడిఫై అంత ఎక్కువ చెయ్యం, పర్లేదు మాకు కావాలనుకుంటే డ్యూక్కి వెళ్ళిపోండి. సో ఎందుకంటే క్రేజీ లుక్స్ కావాలంటే NS 400కి వెళ్ళమన్నాను. అది కొంచెం డామినర్ టైప్లో ఉందన్నమాట. సో మెయిన్ థింగ్ ఇంకొచ్చి పల్సర్లో డామినర్ కూడా చాలా బాగుంటుంది, దానికి కూడా వెళ్ళొచ్చు మీరు. సో అదనమాట ఇవాళ వీడియో. సో బ్రో నీకైతే నేను MT-15 ఎందుకు తీసుకున్నాను అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో నాకు అనిపించింది, నేను చెప్పాను. సో ఈ వీడియో పెద్దగా ప్రిపరేషన్ అయితే ఏం లేదనమాట, నాకు ఈ టైంలో నాకు అనిపించింది నేనైతే చెప్పాను అనమాట. సో నువ్వు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ ఉండు. సో ఇంకొక ఇదైతే ఉందన్నమాట నాకు ఒక క్వశ్చన్, అదేంటంటే అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో మనం ట్రావెలింగ్ చేద్దామా లేదంటే ఇలాంటి వీడియోస్ చేద్దామా అనేది అయితే మీరు నాకు చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.